అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే గుంటూరులో మాజీ మంత్రివర్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడి ప్రజాస్వామ్యంలో మాయని మచ్చ, ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే చర్య, ఇది ముమ్మాటికి అనాగరికమైన చర్య. ఇది జంగల్ రాజ్గా పిలువబడే బీహార్ రాష్ట్రంలో కూడా ఈ విధమైన అమానుషమైన దాడులు ఆఫీసుల మీద ఇళ్ల మీద జరగవని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గైపేట నియోజకవర్గం తరఫున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న శనివారం రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు గారు దేవాలయంలో పూజలు నిర్వహించి వస్తూ ఉండగా అక్కడ ఒక ఫ్లెక్సీ మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ జరగందాన్ని జరిగినట్టుగా పెట్టిన ఫ్లెక్సీ మీద అప్పటికే 2 రోజుల నుంచి వివాదం జరుగుతూ ఉంటే అక్కడ అంబటి రాంబాబు గారు ఆగల వస్తూ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మోకలు మొత్తం కూడా ఆయన కారు మీద స్వైర విహారం చేస్తూ ఆయన్ని నానా రకాలుగా దుర్భాషలాడుతూ ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఆవేశంలో 1-2 మాటలు పొరపాటు మాట్లాడిన మాట వాస్తవం. అది ఆయన కూడా అంగీకరించాడు స్వయంగా. తర్వాత 2 గంటల తర్వాత ప్రెస్కి వచ్చేసి నేను నా వయసుకు తగ్గ మాటలు మాట్లాడలేదు, నేను చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అనలేదు, నన్ను ఎవరైతే తిట్టారో వారిని ఉద్దేశించి అన్నాను తప్ప నేను చంద్రబాబు నాయుడిని అనలేదు అని చెప్పి ఆయన వాస్తవంగా ప్రెస్ లో క్షమాపణలు కూడా చెప్పిన పరిస్థితి. తనకు తనే చెప్పుకున్నాడు, నా ఆత్మ ప్రబోధానుసారం అది తప్పు అనిపించింది నాకు, ఇంత సీనియర్ నాయకుడైన నేను కొంచెం సంయమనం పాటించాల్సింది, అటు పక్క వాళ్ళు ఎంత రెచ్చగొట్టి తిడుతున్నప్పటికీ కూడా నేను తిట్టకుండా ఉండాల్సింది అని చెప్పి ఆయనే స్వయంగా ప్రకటించుకున్న పశ్చాత్తాపడి ప్రకటించుకున్న పరిస్థితి. ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మరి నిన్న జరిగిన దాడి సుమారుగా 8 గంటల పాటు అంబటి రాంబాబు గారి ఇంటి మీద వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ సానుభూతి పనులు, ఆ ముసుగులో కొంతమంది బ్లేడ్ బ్యాచ్, కొంతమంది గంజాయి బ్యాచ్, మరి కొంతమంది దొండగులు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ నాయకత్వం వహించింది అక్కడ స్వయంగా గెల్లా మాధవి, అక్కడ శాసనసభ్యురాలు. ఆమె ఒక మహిళ నుండి కూడా రెచ్చగొట్టే ప్రకటన చేస్తూ ఆమె మీడియాలో మాట్లాడిన మాటలు, మేము స్థానం కోల్పోయాం, మేము అందుకే రోడ్డు మీదకి ఎక్కామని చెప్పి ఆవిడ చెబుతా ఉంది. అలానే వారి భర్త స్వయంగా ఆయన ఇంట్లోకి ఆఫీసులోకి వెళ్లి ఆయన ఆ దాడికి నాయకత్వం వహించిన పరిస్థితి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఆ దాడికి ముందు ఆయన కూడా మీడియాలో 24 గంటల్లో మేము అంబటి రాంబాబు గారికి ఏంటో చూపిస్తామని చెప్పి ఆయన ఒక రెచ్చగొట్టే మాటలు. అంటే చట్టసభల్లో ఉన్న వ్యక్తులు, రాజ్యాంగబద్దంగా ఎంపికైన వ్యక్తులు, వాళ్లే ఆ విధంగా మరి నిరాఘాటంగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజలను రెచ్చగొడుతూ, కార్యకర్తలు రెచ్చగొడుతూ మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే మరి నిన్న జరిగిన సంఘటనకి వాళ్లే బాధ్యులని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి. ఓకే, అంబటి రాంబాబు గారు పొరపాటు మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకుని ఆయన అరెస్ట్ చేయండి, తప్పే లేదు ఇందులో. వాటికేమీ అంబటి రాంబాబు గారు కూడా వ్యతిరేకమే కాదు. ఆయన కూడా స్వయంగా చెప్పాడు, నేను పశ్చాత్తాపడ్డప్పటికీ కూడా మీరేమి నా గురించి జాలిపడక్కర్లేదు, నన్ను అరెస్ట్ చేయండి, నేను స్వాగతిస్తున్నానని కూడా చెప్పాడు ఆయన. కానీ అక్కడ జరిగిందేంటి? ఆయన్ని ఇంట్లో ఉండగానే, వారి సతీమణి, వారి పిల్లలు ఇంట్లో ఉండగానే ఒక భయానకమైన వాతావరణాన్ని మరి అంబటి రాంబాబు గారి గృహం దగ్గర కల్పిస్తూ వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేస్తూ ఆ ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం కూడా ధ్వంసం చేశారు, బయట ఉన్న కార్లు ధ్వంసం చేశారు, తర్వాత పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారు, కారుకు నిప్పు పెట్టారు. సుమారుగా 8 గంటల పాటు అది కోతవేటు దూరంలో, కేవలం రాజధాని నగరంలో కోతవేటు దూరంలో ఉంది అంబటి రాంబాబు గారి ఆఫీసు. అక్కడే డీజీపీ ఆఫీస్ ఉంది, అక్కడే ఎస్పీ గారి కార్యాలయం ఉంది. వాళ్ళు పదే చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా మీద దాడికి వచ్చారు, మమ్మల్ని మట్టుబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, రాడ్లు, కర్రలు, మరి పెట్రోలు సంబంధించిన పదార్థాలు అవి కూడా తీసుకొచ్చి మా మీద దాడి చేస్తున్నారు, ఆఫీస్ కి నిప్పంటిస్తున్నారని చెప్పినప్పటికీ కూడా పోలీసులు వచ్చారు, చూస్తున్నారు, నవ్వుతూ. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, పోలీసులు సరదాగా నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ వాళ్ళు నిదానంగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ లాఠీ చార్జ్ చేయాల, ఎక్కడ వాటర్ క్యానల్ వాళ్ళ, ఎక్కడా కూడా వాళ్ళని పంపిద్దాం బయటికి అని చెప్పి ఫోర్స్ఫుల్ గా పోలీసులు ఎక్కడ కూడా యాక్షన్ చేసిన పరిస్థితి ఆ 7-8 గంటల వీడియోల్లో మనం గమనించవచ్చు. ఎందుకు ఈ దుస్సాహసం? ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారు? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా? గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలో ఎప్పుడు కూడా ఇంత అరాచకం మేము ఎక్కడా కూడా చూడలేదే. ఇవాళ అంబటి రాంబాబు గారిని
మాట్లాడిన మాటలకి సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అడ్డు కాదు. కానీ ఆయన ఇంటి మీద చేసిన విధ్వంసం గత 3 రోజులుగా విడుదల రజనీ గారి మీద దాడి చేశారు. అలానే మరి ఇతర నాయకుల మీద కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు హోమం చేసుకుంటా ఉంటే ఆయన మీద దాడి చేశారు. అంటే అంతా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షుల హోదాల్లోనే వాళ్ళ మీద మీరు ఈ విధంగా దాడికి తెగబడ్డారు అని అంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సంయమనం పాటిస్తా ఉన్నారు. ఎప్పటికైనా మీరు మారతారని. లడ్డు విషయానికి వస్తే ఏదైతే జాతీయ ల్యాబులు ఉన్నాయో ఆ ల్యాబుల్లో రిపోర్టులు స్పష్టంగా ఇచ్చారు. ఎక్కడా కూడా జంతువులకు కలవలేదు, యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పి స్పష్టంగా ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆ సుప్రీంకోర్టులో ఛార్జ్ షీట్ లో నమోదు చేశారు. అయినప్పటికీ కూడా పదే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఫ్లెక్సీల్లో పెట్టడం మీ ఉద్దేశం ఏంటి? అందులో జంతువుల ఫ్యాట్ ఉందని ఎవరు చెప్పారు? మీకు జంతువుల ఫ్యాట్ ఉందని ఏ నిర్ధారణ సంస్థ చెప్పింది? ఏ పరిశోధన సంస్థ చెప్పింది? ఎలా మీరు ఫ్లెక్సీలు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడతారు? ఏ విధంగా హిందూ మనోభావాల్ని ఇప్పటికే దెబ్బతీశారు. మరి ఇంకా దాన్ని కొనసాగిస్తూ హిందువుల్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం చేయాలని ఏ విధంగా మీరు ఆలోచిస్తారు? ఇది తప్పు కాదా? ఈ ఫ్లెక్సీలు తీర్చాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? ఎందుకు పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు? నిన్న స్వయంగా మా మాజీ హోంమంత్రి సుచరిత గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి గారు, అలానే మాజీ శాసనసభ్యులు చాలా మంది అక్కడికి వచ్చారు. ఆ కార్యాలయం దగ్గరికి, మీ ఎస్పీ కార్యాలయం దగ్గరికి వకుల్ చందాల్ గారిని కలవడానికి. అయినప్పటికీ కూడా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా ఇష్టపడాల. లోపల ఉండి లేడు అని చెప్పి పంపించే పరిస్థితి. చట్టాన్ని మీరు చుట్టాలుగా చేసుకుంటా ఉన్నారు. మీరు ప్రజాధనం తీసుకుంటా ఉన్నారు జీతాల రూపంలో. పచ్చ చొక్కాలకు బానిసలవద్దు మీరు. వాళ్ళు చెప్పే మాటలకి మీరు గనక విని చట్టం ప్రకారంగా మీరు మీ డ్యూటీస్ చేయకపోతే ఈ వీడియోస్ అన్ని కూడా డిజిటల్ లైబ్రరీలో భద్రంగా ఉన్నాయి. రేపు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ దాడి ఏదైతే జరిగిందో ఈ దాడిని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగ్గైపేట నియోజకవర్గం తరఫున ఖండిస్తూ అంబటి రాంబాబు గారికి బాధ్యతగా ఉంటాం. ఏదైనా మేము చట్ట ప్రకారంగా రేపు బాధ్యుల మీద ఎవరైతే ఈ యొక్క దాడికి పాల్పడ్డారో ఆ దాడికి పాల్పడ్డ వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా. ఈ దాడిని పూర్తిగా ప్రజాస్వామ్యం వాదులందరూ కూడా ఖండించాలని చెప్పి పిలిపిస్తా ఉన్నాం. జరిగిందని ఆ బాధతోని అంబటి రాంబాబు గారు ఒక మాట తూరుండొచ్చు. కానీ శాసనసభలో, ఈ రాష్ట్రం మొత్తానికి పవిత్ర దేవాలయమైన శాసనసభలో పాతేస్తానని చెప్పి ఇంకా బూతులు మాట్లాడినటువంటి ఒక వ్యక్తి మీద ఏ చర్య తీసుకున్నాడో చంద్రబాబు గారు చెప్పాలి. మరి అంతకన్నా ఘోరమైనటువంటి తిట్లేం మాట్లాడలేదు. ఒక శాసనసభలో అంతమంది ఈ రాష్ట్ర ప్రతినిధులందరూ ఉన్నటువంటి శాసనసభలో, మర్యాదకు మరో పేరైనటువంటి శాసనసభలో అందరినీ పాతేస్తాను, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పాతేస్తాను శాసనసభలో అని చెప్పి మాట్లాడినప్పుడు ఈ చంద్రబాబు గారు ఏ చర్య తీసుకున్నాడో ఈ రోజుకి చెప్పలేదు. అటువంటి గ్యాంగ్ అందరికీ కూడా లీడరు అడ్డగోలుతనానికి ఈ రోజు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది లేదు. అంబటి రాంబాబు గారు తప్పు మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఈ రోజు ఇంటి మీదకి వెళ్లిపోయి వందలాది వేలాది మంది దౌర్జన్యం చేసి బేభత్సం సృష్టించి ఇంట్లో కాలు దగ్గర నుంచి ఇంట్లో సామాన్లు దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు పరిస్థితిని దాన్ని ఇప్పటికీ చంద్రబాబు గారు ఖండించలేదు. తప్పు చట్టం వైలేషన్ జరిగినప్పుడు మీరు చర్య తీసుకోండి. ఆ రోజు మీ శాసనసభ్యులు, రాజకీయ నాయకులు మాట తూలినప్పుడు మీరు ఎంతమంది మీద చర్య తీసుకున్నారు? ఎన్ని అరాచకాల మీద మీరు చర్య తీసుకున్నారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. రాంబాబు గారి మీద ఆయన మాట తూరాడని చెప్పి ఈ రోజు మీరు కేసు పెట్టి ఆయన్ని అరెస్టులు చేశారు. అదే పరిస్థితి ఈ రోజు వాళ్ళ ఇంటి మీదకి వెళ్లి దౌర్జన్యం సృష్టించినప్పుడు మరి చట్టబద్దమైన పరిపాలన ఎక్కడికి పోయింది? మీ పార్టీ శ్రేణులకి ఎందుకు మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు? అంబటి రాంబాబు గారి మాట తూలితే మేము చట్టపరమైన చర్య తీసుకుందాము, మీరు వ్యక్తిగత దౌర్జన్యాలకి, భౌతిక దాడులకి పాల్పడొద్దని ఇప్పటికి కూడా తెలుగుదేశం శ్రేణులు ఎవరు కూడా దాని మీద మాట్లాడకపోవడం ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా గానీ, శాంతి భద్రత పరిస్థితి ఎలా ఉందో ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం.